నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, జూన్ నెలలో మీన రాశి వారికి ఏదైనా క్రియేటివ్ వర్క్ కోసమని ఎక్కువగా తిరగడం జరుగుతుంది. ఓకే. ఎక్కువ సంచారము, క్రియేటివ్ వర్క్ కోసం తిరగడము, కళారంగ సంబంధంలో ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి వీరికి. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థికంగా అంటే అమ్మ, ఫ్యూచర్ కోసం ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి మరి బలవంతంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు వీరికి. ఓకే. కొంచెం కుటుంబ సభ్యుల్లో కుజుడు ఉన్నాడు కాబట్టి తెలియని చిన్న ఘర్షణ, కొంత స్ట్రెస్ ఉంటుంది వీరికి. వీరికి అసెట్స్ అలానే ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉండబోతుంది సార్? సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. చదువు విషయంలో కొంచెం ముందంజలోనే ఉంటారు వీరు ఈ మాసంలో. ఓకే. అసెట్స్ విషయంలో సార్ బాగుంటుంది. అసెట్స్ కొనుగోలు చేస్తారు కూడా వీరు. ఓకే. సొంతంగా వీళ్ళ స్వయం కృషితో అసెట్స్ కొనుగోలు చేయడము, దానికి 14వ తేదీ తర్వాత లోన్స్ రావడం అనేది చూపిస్తుంది. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే కళ్ళు మంటలు ఉంటాయమ్మా వీళ్ళకి ఎక్కువగా. కళ్ళు మండడము అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి మెయిన్గా కళ్ళు మంటలు. ఎందుకంటే ఇక్కడ 2వ స్థానంలో కుజుడు ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు. 2వ స్థానం అనేది కళ్ళకి సంబంధించిన స్థానం కాబట్టి అటువంటివి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎదుర్కొంటారు వీరు. వీరికి మ్యారేజెస్ కానివ్వండి, సంతాన పరంగా ఎటువంటి సూచనలు ఉండబోతున్నాయి సార్? ఒకటి, బంధువర్గంలో సంబంధం కుదురుతాయి వీళ్ళకి ఇప్పుడు ట్రై చేసుకున్నట్లయితే. 7వ స్థానాధిపతి బంధువుల స్థానంలో ఉన్నాడు ఓన్ హౌస్లోకి వెళ్ళి ఇప్పుడు 14వ తేదీ నుంచి ఆల్మోస్ట్. సో 14th తర్వాత కొంచెం బంధువర్గంలో వాళ్ళు అడుగుతారు వీళ్ళని, గుర్తుపెట్టుకోండి. అందులో ఆ బంధువర్గ సంబంధం కూడా ఎవరైనా వీళ్ళకి తెలిసినటువంటి పురోహితులు ఉంటారు, చాలా బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళ మూలంగా వస్తుంది సంబంధం. వీరికి జాబ్ అలానే బిజినెస్ ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా కనుక చూసుకుంటే, ఒకటి, 10వ స్థానాధిపతి 3లో ఉన్నాడు. సో ఎప్పుడైతే 3లో ఉన్నాడో ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం కానీ, లేకపోతే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారి జాబ్ చేయడం కానీ జరుగుతుంది అని చూపిస్తుంది. ఓకే. ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు, వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒకటి మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి. ఏలినాటి శని 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో అనవసరమైన అకారమైన గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది కుజుడు 2లో ఉన్నది. ఈ 3 విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. మీన రాశి వారు చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహారాలు: అన్నదానం చేస్తూ ఉండాలి. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. సార్, ఏ రాశి లేని వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే? అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము ఏం తెలియని వాళ్ళు ఒకటేనమ్మా. మెయిన్గా అందరికీ ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది, లేదా హెల్త్. నేను ఈ 3 గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఎవరైనా సరే జాబ్ రావట్లేదు, బెల్లం ఉంటుంది కదా, ఒక పిడికెడు బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి వాళ్ళని చేత్తో తినిపించాలి. దేశీ వాళ్ళు గోవుకు తినిపించి అక్కడే గోశాలలో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోమనండి. లేదు మాది బిజినెస్ అండి, జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి. గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే. అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది. అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి. దీంతోపాటు ఆయిల్ ఉంటుంది, ఆయిల్ నూనె, నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ, లేదా అదే నూనె మీరు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన కనుక చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వైద్యనాథ్ అంటారు దాన్ని, శివుడిది, అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. వైద్యనాథ్ అంటే. సో అలాగే దానికి పర్టికులర్గా నామం కనుక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశ నాశిని. సో ఫస్ట్ కెరియరు, రెండవదేమో ఈ హెల్త్ రిలేటెడ్. మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్, అప్పులు ఉండకుండా ఉండాలి. ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు. ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి చేస్తూ, శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి, నూనెలో కాల్చినటువంటి చపాతీలని, నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి. తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి.
ఇక అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః, ఇవి చేసుకుంటే చాలమ్మా. ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. లేదు సంతానం లేదంటారు కొంతమంది, జాతకం ఉండదు. దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, లేదు విదేశాలకు వెళ్ళాలి, డైలీ 2 times హనుమాన్ చాలీసా, ఇట్లా. అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది. జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. సార్ ఈ రాశి వారు ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్? ఏమైనా మనం చూసుకోవాలా? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం. పర్సనల్ చార్ట్ అనేది మన నిర్ణయము. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది. సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి. అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 12 భావాలు కూడా మీకు ధనం రావట్లేదు, మీ సెకండ్ లాట్ ఎవరు, ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు, ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు, థర్డ్ లాట్. ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. అదేవిధంగా సంతానం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం. అది విదేశాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది, అది ఆగడం కావచ్చు, హైకి వెళ్ళడం కావచ్చు. ఎప్పుడుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి. కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు. అదే మీరు 9 o'clock అప్పుడు వెళ్తే అర్ధగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పట్టవచ్చు. అదే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని, ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అట్లా అనమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.